విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్ సమీపంలోని రాజీవ్ గాంధీ పూల మార్కెట్ వెనుక ఉన్న బస్తీలో రాజుకున్న మంటలతో అక్కడున్న గుడిసెలన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో రమాదేవి అనే ఓ మహిళ సజీవ దహనం కాగా 150 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. అందరూ పనికి వెళ్లిన సమయంలో మంటలు వ్యాపించడంతో పెద్ద ప్రాణ నష్టమే తప్పింది. మరోవైపు మంటల్లో ఇళ్లలో ఉన్న 2 సిలిండర్లు పేలడంతో మంటలు మరింత వేగంగా బస్తీలోకి వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 150 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. 3 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. ముందస్తు చర్యగా ఆ ప్రాంతానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. ఇక్కడ జనమంతా పనులకు వెళ్లడం, చిన్నారులు స్కూళ్లకు వెళ్లడంతో ప్రాణ నష్టం అంతగా జరగలేదు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు మంత్రులు దేవినేని ఉమా. నారాయణ బాధితులకు అండగా ఉంటామన్నారు. త్వరలోనే ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపడతామన్నారు. దీనికి ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ కలెక్టర్ గారు ఫుడ్, క్లాత్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్. వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి హౌసెస్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మధ్య జక్కంపూడి దగ్గర హౌసెస్ ఇవ్వడానికి మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ కూడా అయ్యింది. అందువల్ల ఇమీడియట్గా అంటే ఇంకా కూడా ఫైర్ ఇంజనీర్లు యాక్చువల్గా అది ఆపుతూ ఇంకా ఉంటారు. దాని కాజెస్ కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తారు. తర్వాత వీళ్ళందరికీ సపోర్ట్ ఉంటుంది. సీఎం గారు వెంటనే మా ముగ్గురు మినిస్టర్లు యాక్చువల్ ఇక్కడికి పోయి ఇక్కడ జరిగిందంతా పరిశీలించి అధికారులతో మాట్లాడి వాళ్ళకి చేయాల్సిన సహాయకారాలను చేయమన్నారు. అందరికీ సహాయం చేయబడుతుంది. ఏదైతే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి హౌస్ కేటాయించమని చెప్పి కూడా బాధితులు అడుగుతూ ఉన్నారు. భోజన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన దుస్తులు, బట్టలకు సంబంధించినవి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి భోజన సదుపాయం కానీ, బట్టలు కానీ, వాళ్ళు ఉండడానికి కూడా నివాసానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.